యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన ఫస్ట్ సినిమా అలా రిలీజ్ అయిందో లేదో అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఎంతలా అంటే ఒకానొక సమయంలో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సతమతమైంది శ్రీలీల. అయినా కూడా వచ్చిన ఆఫర్ను వచ్చినట్టే తన అకౌంట్లో వేసుకుంది. యంగ్ హీరోలే కాదు, ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్తో కూడా ఛాన్స్ అందుకుంది అమ్మడు. కానీ ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది శ్రీలీల. ఎడాపెడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఆ హిట్ సీక్వెల్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అసలు రీజన్ అదే అంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా? అదేనండి, మన టిల్లుగాడు చేస్తున్న టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు. ఆమెపై కొంత షూటింగ్ కూడా చేసినట్టుగా వార్తలొచ్చాయి. కానీ మధ్యలోనే ఈ సినిమా నుంచి తప్పుకుంది శ్రీలీల. ఆ తర్వాత టిల్లు కోసం జోడీని సెట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు మేకర్స్. ఫైనల్గా అనుపమ పరమేశ్వరన్ ఓకే అయింది. అయితే ఈ క్యూట్ బ్యూటీ కూడా వెంటనే ఎస్ చెప్పలేదు. కానీ చివరకు టిల్లుతో రొమాన్స్ చేయడానికి సై అనేసింది. ఇక ఇప్పుడు టిల్లు స్క్వేర్ ట్రైలర్లో అనుపమను చూస్తే కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోతోంది. లిప్పులాకుతో రెచ్చిపోయింది అనుపమ. అందుకే శ్రీలీల టిల్లుగాడికి నో చెప్పి ఉండొచ్చనే టాక్ నడుస్తోంది. లిప్పులాకులు, గ్లామర్ డోస్ చేయడం ఇష్టం లేకనే టిల్లు స్క్వేర్ నుంచి శ్రీలీల తప్పుకుందని అంటున్నారు. మరి మార్చి 29న రానున్న టిల్లు స్క్వేర్లో అనుపమ ఎలా రచ్చ చేస్తుందో చూడాలి.